ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ఈ ఆనంద మాసంలో అడుగు పెడుతూ ఉన్నాము గనుక ఆనందముగా ప్రతి కుటుంబంలోనూ వారు ఉండాలని ఈ ఆనంద మాసంలో అడుగు పెడుతున్న మీ అందరికీ మా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఇంతవరకు మరి సన్నిధి మహిమ అను కార్యక్రమాలను మీకు అందరికీ ఈ ఆనంద మాసంలో ప్రతి కుటుంబంలోనూ సంతోషము ఆనందము ఉండాలని మరి మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ చూస్తున్న మీ అందరికీ మరి ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ కాలంలో ఈ ఆనంద మాసంలో ఉన్నాము కనుక ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆనందంగా ఉండే భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యము చదువుకుందాము. సువార్తల పాఠంలో నుంచి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 6-7 వచనములను మనం చదువుకుని ధ్యానం చేద్దాము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండును గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి నైనా ఆకాశ మహాకాశాలపైన ఉన్నటువంటి దివ్య కాంతులతో మెరయునట్టి ప్రభావము కలిగినటువంటి దేవుడవు నైనా మానవులను రక్షించడానికి నైనా పశువుల తొట్టులో నైనా హిముడ్చుకున్నటువంటి రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మానవాళి హృదయాలలో పవలింపజేస్తున్నటువంటి నైనా దేవా వందనాలు, స్తోత్రాలు. నైనా మానవ హృదయము కలంకమైనది అయినప్పటికీ ఆ కలంకమును ఎవరైతే తీసివేసుకుని ఈ క్రిస్మస్ కాలంలో ఆనంద మాసంలో ఉన్నటువంటి మా అందరికీ నీ యొక్క ప్రకాశమైనటువంటి వెలుగులను మా హృదయంలో నింపి మమ్మలను మా కుటుంబాలను సంతోష ఆనందాలతో ఈ ఆనంద మాసం అంతా ఆనందంతో గడిపే భాగ్యమును మాకు అనుగ్రహించమని తొట్టులో పరుండునై ఉన్న యేసు బాలుని శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ ఆనంద మాసంలో అడుగు పెడుతున్న మీకందరికీ క్రీస్తు బాలుని యొక్క సంతోష ఆనంద ప్రకాశత వెలుగులు మీ కుటుంబములో ఉండును గాక. ఆమేన్. ప్రియరా, దేవుని యొక్క మాటలో మనము పరిశీలించినప్పుడు దివ్యమైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలపైనటువంటి దేవుడు మానవుల కొరకు ఒక పశువుల తొట్టెలో పరుండటానికి, మానవులను రక్షించడానికి ఆయన దివ్య స్థలములలో వదులుకొని మానవుల కొరకు వచ్చినటువంటి దేవాతి దేవుని బట్టి మన హృదయాలలో మానవుడు ఎంత ధన్యులో దీన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్య భాగంలో ఆమె ప్రసవదినములు నిండును కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను దేవునిను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో స్థలము లేనందున. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ పశువులకు దానా పెట్టినటువంటి ఈ తొట్టెను మనము ధ్యానం చేసినప్పుడు అది చాలా అపరిశుద్ధముగా ఉంటుంది. ఈ స్థలాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇప్పుడు మనం గమనించినట్లయితే మానవుని యొక్క హృదయం కూడా ఒక తొట్టి లాంటిది, పశువుల తొట్టి లాంటిది. మానవ హృదయం అనే తొట్టిలో
పరుండబెట్టుము అని యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, మన హృదయము ఆ తొట్టితో సరిపోల్చుకున్నప్పుడు ఏ విధముగా మనకు కనబడుతుంది? మానవుని హృదయము ఈ పశువుల తొట్టే మనం గమనించినప్పుడు, ఈ పశువుల దాన వేసినప్పుడు అనేకమైనటువంటి అపరిశుద్ధంతో కూడినటువంటి ఆ వాసనతో కూడినటువంటి మనం ఈ తొట్టెను మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే ప్రభువు ఇందులో పరుండ చేయటానికి ఆయన యొక్క సంకల్పమును మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ చిన్న తొట్టెను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మానవుని హృదయంలో ఆయన పవలించి మనలను గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన పరదేశంలో నుంచి, ఆయన పరలోకం నుంచి మహాకాశముల పైన ఉన్నటువంటి దేవుడు మానవాళి హృదయంలో నివసించడానికి ఆయన తగ్గించుకున్న రీతిని బట్టి మనం ఎంతో కృతజ్ఞతతో ఆనందంతో మనం మర్చిపోవలసినటువంటి వారంగా ఉన్నాం. దానిని బట్టి మానవుడు ఎంతగానో సంతోషించవలసినటువంటి వారం. ఇంకొక రూపంలో వచ్చినప్పుడు, జంతు రూపంలో కానీ దేవదూత రూపంలో కానీ వచ్చినప్పుడు వారి దగ్గరికి మనం వెళ్ళలేం. కనుక మనం భయపడుతూ ఉండడం, దూత మనకు కనబడితే మనం భయపడుతూ ఉండడం, జంతు రూపంలోనూ ఇంకో రూపంలోనూ మనము ఆ దేవుడు మనకు కనబడితే మనము ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఎందుకంటే మనము దాన్ని చేర్చుకోలేం. కానీ బాలుని రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ బాలుని మనము చేర్చుకోగలం. ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఉంటుంది. వెళ్ళి మనం ఆ బాలుని ఎత్తుకోగలం, ముద్దాడగలం. అనేకమైనటువంటి ఆనందములతో మనం ఆ బాలుని మనం చేర్చుకోగలం. అలాగే ఈ తొట్టె యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోవడంలో ఎంత ధన్యమైనదో మనం గమనిస్తుంటాం. ఎప్పుడైతే ఆ తొట్టులోనికి ప్రభు వచ్చి ఉన్నాడో, ఆ తొట్టులో ఉన్నటువంటి కల్మషం కానీ ఆ అపవిత్రత కానీ ఏమీ లేకుండా ఆ ప్రకాశవంతముగా మెరిసేటట్లుగా పరిశుద్ధముగా ఆ తొట్టెను నిండటం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తొట్టెలో, ఆ చిన్న తొట్టెలో ప్రవేశించినప్పుడు ఎంత ఆనందము, ఎంత సంతోషం మనకు కలుగుతుందో. ఎవరైనా ఆ జీవితంలో ప్రభువును చేర్చుకున్నప్పుడు, ప్రభువు చేర్చుకున్న తర్వాత వారి యొక్క ఆనందము, సంతోషము చెప్పలేనటువంటి విధముగా మనకు కనబడుతుంది. అటువంటిదే ఈ తొట్టి ఆ ప్రభావితమును యేసుక్రీస్తు ప్రభువారు ఆ తొట్టులో ప్రవేశించిన తర్వాత ఆ తొట్టుకున్నటువంటి మహిమ కాంతి ఎంత ప్రకాశిస్తూ ఉందో మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియరా, ఏదైనా శోధన కాలంలో, వేదన కాలంలో విసుగుపోతూ ఉన్న వారి సమయంలో ప్రభు యొక్క కాంతి వారికి కనబడుతున్నప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించి ఉన్నారంటే నజరేతు నుంచి వచ్చి బెత్లెహేమ్ అనే చిన్న గ్రామం, ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించడం ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అలాగే చిన్నవారి దగ్గర నుంచి మరి చిన్నవారి క్రిస్మసు, పెద్దవారి క్రిస్మసు అని మనం కనుకోండి. ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారు వారిలోనికి వచ్చినప్పుడు వారి యొక్క ఆనందము, సంతోషము చెప్పలేనటువంటి గొప్పతనాన్ని మనం చూద్దాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ తొట్టులో జన్మించాడో అక్కడకు మరియా ఆ తొట్టులోనికి తొంగి చూస్తుంది. యేసేపు ఉన్నాడు అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఎంతో ఆనందంతో ఈ ప్రకాశవంతమైన ఈ తొట్టి దగ్గరకు అనేక మంది ఆకర్షించడం మనం గమనిస్తుంటాం. ప్రియ విశ్వాసి అంటే విశ్వాసి హృదయంలో క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు విశ్వాసి దగ్గరకు అనేక మంది ఆకర్షించబడటం మనం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆకర్షణ అనేది ఎవరైతే ఆ హృదయాల్లో క్రీస్తు ప్రభు జన్మించాడో ఆ జన్మించినటువంటి హృదయాలు ఆకర్షణీయంగా ఉంటుంటాయి. అంటే వారి యొద్దకు అనేక మంది అన్యులను చేర్చుకోవటం మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ తొట్టి దగ్గరకు ఒకవైపున యేసేపు ఉన్నాడు, ఒకవైపున మరియం ఉన్నది. ఈ యేసేపు మరియలు ఈ చుట్టూ తొంగు చూస్తూ బాలుణ్ణి అంతవరకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరి యోధా దేశంలో నుంచి ప్రజాసంఖ్య వ్రాయబడిన సొంత గ్రామంలోనికి, చిన్న బెత్లెహేమ్ గ్రామంలోనికి వచ్చినప్పుడు వారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు లేఖనంలో తెలుసును.
అయితే ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని శ్రమలు పడినా ప్రభువు జన్మించారనే వార్త విన్నారు, ఆ ప్రభువును చూడగలిగి ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆనందము, సంతోషము ఆ శ్రమలను కానీ ఇబ్బందులు కానీ మర్చిపోయారు. దానిని బట్టి ఆనందించవలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగే పండగలు ఎందుకు వస్తాయంటే శ్రమలను వదిలివేయటానికి. ఈ పండుగల వల్ల మనకున్నటువంటి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ మన కొత్త బట్టలను, కొత్తగా స్థలాలను సిద్ధపరచుకోవటం, నూతనంగా అనేకమైనటువంటి పనులు చేయటం ద్వారా మనకున్నటువంటి శోధనలు పక్కన పెట్టి పండగలలో ఎంతో ఆనందిస్తాము, ఎంతో సంతోషిస్తాం. దాన్ని బట్టి మరి పండగ అనేది చేసుకోవాలి. అంటే క్రిస్మస్ అన్న పండగ చేయకున్నదుండగా, అంటే క్రిస్మస్ పండుగ చేసుకున్న పండుగ చేయకున్నదొండుగా అన్నారు దైవజనులు. అంటే ఈ పండుగలు చేయటం వలన మన ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని మరిచి ఆనందముతో, సంతోషంతో ఈ నెలలు మరి ఆనంద మాసంలో అడుగు పెడుతున్న మనకు సంతోషం. అలాగే యోసేపు మరియలు ఎంత కష్టపడినా ఆ ముద్దు బాలుని చూసి మరి ఎంతో మురియుసు ఆనందిస్తూ ఉన్నారు. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే ఆ చిన్న మందలు కాసుకున్నటువంటి ఆ గ్రామంలో మరి ఎవరికి సహాయం లేనటువంటి వారికి, ఆ గ్రామంలో ఎంతోమంది ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ సహాయం లేనటువంటి కటిక చీకటిలో ఉన్నటువంటి ఈ కాపరులు, మందలు కాసుకున్నటువంటి కాపరులకు ఒక దూత శుభవార్తను అందిస్తూ ఉంటున్నది. ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ కాలంలో అందరూ విషయం చెప్పుకుంటుంటారు. ప్రతి వారు ఫోన్ చేసి ప్రతి వరకు ఆనందం, సంతోషం, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని అనేక విధాలుగా బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటుంటాం. అలాగే ఇక్కడ ఈ చీకటిలో ఉన్నటువంటి వారికి, ఈ చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి మందలు కాసుకునే వారికి మరి ఒక శుభవార్తను దేవదూత అందిస్తుంది. ఆ దేవదూత అందించిన వెంటనే ఈ మంద కాసుకునే కాపరులు వారి చుట్టూ ఏమిటంటే ప్రభువు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయం ఏమిటి అని అప్పుడు చెప్తుంది ఒక దూత. ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పొత్తి వస్త్రాలతో, పొత్తి గొడ్డలతో ఒక పశువుల తొట్టులో ఉన్నాడు, మిమ్మల్ని రక్షించేవాడు అని ఒక శుభవార్తను మరి ఒక దూత తెలుపుతుంది. అప్పుడు వారు ఆ మందలను కాసుకునేవారు ఆ మందలు ఏమైపోతాయో అని వారు చూడలేదు, కానీ వదిలేశారు. ఎందుకంటే వారి చుట్టూ ఏముందంటే ప్రభువు మహిమ ఉన్నది, వారి చుట్టూ కంచి ఉన్నది. అందుకని వారు ధైర్యముగా దేవుని నమ్ముకున్నటువంటి ప్రియ విశ్వాసులారా, ప్రభువు నమ్ముకుంటే మీకు ఎవరు ఉంటారంటే కాపుదలగా దేవుని యొక్క మహిమ కాపులగా ఉంటుంది, దేవుని యొక్క దూతలు కావులు కూడా. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నా దూతను కావులుగా ఉంచి వాడిని సంరక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ దూతలు ఎప్పుడైతే ఈ శుభవార్తను అందుకున్నారు, వాళ్ళలో ఆనందము, సంతోషం, ఒకరికొకరు చెప్పుకుంటూ వారు పరుగులెడుతూ ఉన్నారు. ఇంకా గొర్రెలు ఏమైపోతున్నారో చూడలేదు. ఎందుకు అంటే వారి యొక్క విశ్వాసం ఏమిటంటే మమ్మల్ని కాపాడటానికి ఒక రక్షకుడు ఉన్నాడు, ఒక రక్షణ వల్ల మేము చూస్తూ ఉన్నాం. వారి చుట్టూ ఒక ప్రకాశమైన వెలుగు మనకు కనబడుతుంది, వారి చుట్టూ ఒక వెలుగు కనబడుతుంటూ అగ్ని ఆ చుట్టూ ఉండటంతో మా కాపుదల ఇదే అనుకుని ఆ గొర్రెలన్నిటినీ వదిలి యేసు ప్రభువారిని, అంటే ఆ బాలుడిగా ఉన్నటువంటి ఆ తొట్టులో పరును చేసినటువంటి ఆ ముద్దు బాలుడిని చూడటానికి పరుగున చెంగున ఆనందములతో, ఉత్సాహములతో బయలుదేరుతూ రావటం మనం చూస్తూ ఉంటుంటాం. వారికి ఒక నక్షత్రము ప్రయాణమై పార్శ్వ దేశంలో ఒక నక్షత్రం ఉదయించి వారికి ఖగోళ శాస్త్రములో ప్రావీణ్యులైనటువంటి జ్ఞానులు మనం గమనించట్లేదు, ఆ జ్ఞానులకి ఈ వర్తమానం అందించింది. సంతోషం అంటే, ఆనందం అంటే ఈ నక్షత్రమును వారు చూసినప్పుడు వారి హృదయాల్లో ఒక ఆనందం. ఎందుకంటే రాజాది రాజుగా, రాజుగా ఒక అంతస్తు కలిగినటువంటి ఒక రాజు కుమారుడు ఉదయించాడు. ఈ రాజ్యంలో రాజు పాలించే ఒక రాజు జన్మించాడు, వాళ్ళు చూడాలి అని ఒక్కొక్కరు ఒక కానుకలతో బయలుదేరారు. వారు నలుగురు బయలుదేరారు, కానీ ముగ్గురు చేరుకోగలిగారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ జ్ఞానులైనటువంటి వారు ఆనందములతో నక్షత్రం చూసుకుంటూ వారు ఎంత శ్రమైన మెట్టలను, పొలాలను, ఎంత శ్రమైన
పగలంతా మనం రెస్ట్ తీసుకుని రాత్రులు ప్రయాణం చేసుకున్నవారు ప్రియరా. అంటే వారి యొక్క సంతోషం, ఈ సంతోషంలో వారు ఎంత కష్టపడుతున్నది వారికి తెలియనటువంటి రీతిగా ఉంది ప్రియరా. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయం అనే తొట్టులో పవలించినప్పుడు మనం ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఆనందం మనకు తెలియదు. అలాగే ఈ బుల్లి తొట్టిలో పరుండబడిన బుల్లి యేసు ప్రభువు దగ్గరికి మందలు కాసుకునేవారు సంతోషానందములతో వచ్చారు. వారి యొక్క శ్రమను వదిలిపెట్టేశారు. వారు మాకు దేవుడు మాకు ఉన్నాడు, మమ్మల్ని పోషిస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మాకు తోడుగా ఉన్నాడని ఆనందంతో వచ్చారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానులు ఎప్పుడైతే నక్షత్రం శూద్రులకి వారి యొక్క నక్షత్రం యొక్క దాని ప్రకారంగా లెక్కలు వేసినప్పుడు వారు మహారాజు జన్మించాడు వారిని చూడటానికి బంగారమును బాలమును సాంబ్రాణిని ముగ్గురు మరి ఆ కానుకలుగా తీసుకొని ప్రభువుకి సమర్పించాలి. అంటే చిన్నపిల్లల యొద్దకు వచ్చినప్పుడు సంథింగ్ ఏదో తీసుకుని రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ప్రభువుకి కానుకలు అర్పించుట, దేవునికి కానుకలు అర్పించుట అనేది మనము ఈ జ్ఞానుల విషయంలో చూస్తూ ఉంటాం. అయితే వీరు మార్గమధ్యములో ఎన్నో మెట్టలు, ఎన్నో గుట్టలు దాచుకుంటూ పగలంతా మనం రెస్ట్ తీసుకొని రాత్రి ప్రయాణం అంటే 2 సంవత్సరాలకి ఇక్కడకు చేరారు. అప్పటికి ఒక ఇంటిలో వీరు ఉన్నారు, ఇంటిలో ఉన్నారు. కనుక మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభువు వారు హృదయంలో చేర్చుకున్న తర్వాత, పౌలించిన తర్వాత ప్రభువుని చూడాలని ఆ యొక్క ఉద్దేశం కనిపించినప్పుడు ఎంతో ఆహ్లాదముకు శ్రమ అనేది మర్చిపోయారు, కష్టపడుతున్నామనేది మర్చిపోయారు. ప్రభువుని ఆ నక్షత్రమును కేవలం ఆ నక్షత్రమును ఉద్దేశంతో వారు బయలుదేరి రావటం మనం చూస్తూ ఉంటాం. ప్రియరా, మనం గమనించవలసినటువంటి విషయము మనకు ఏమిటి అంటే ప్రభు మన హృదయంలో జన్మించినప్పుడు మనకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారిని పక్కన పెట్టి సంతోషంతో, ఆనందంతో ప్రభువు దగ్గరకు మనం వెళ్ళగలిగితే ఆనందాన్ని పంచుకుంటాం. ఆ ఆనందాన్ని మరి యేసేపు మరియలు ఆ తొట్టిలో వంగి చూస్తూ ఆ బాలుడి యొక్క ప్రభావమును చూసి మురిసిపోతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈ లోపల మందలు కాసుకునే మంద కాపరులు ఎంతో ఆనందంతో, సంతోషంతో ఆ తొట్టులో ఉన్న బాలను చూస్తూ ఉన్నారు. ఈ జ్ఞానులు ముగ్గురు అనేక విధాలుగా అనేక శ్రమలు పడి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడి వారు మరి యేసేపు మరి ఈ లోపల ఒక ఇంటిలో మరియా యేసేపులు ఉంటుండగా అక్కడికి వచ్చి వారు తీసుకొచ్చినటువంటి కానుకలు అర్పించి మరలా వేరే మార్గంలో వెళ్ళిపోయినట్లుగా జ్ఞానులు మనకు కనబడుతుంది. అంటే దీనిక గొప్ప ఉద్దేశం ఏమిటంటే ప్రభువు మన హృదయాల్లో జన్మించినప్పుడు ఆనందంతో, సంతోషంతో మనము వెళ్ళగలిగినప్పుడు ఎటువంటి ఆనందాన్నైనా పొందగలిగినటువంటి శక్తి ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువారు అందిస్తారు. అందుకే ఆయన శిశువుగా ఈ లోకానికి జన్మించాడు. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి మనలో ప్రభు జన్మించాడనే ఆ సంతోషము, ఆ ఆనందము మరి ఒక్కరికి ఆ ఆనందము వ్యక్తం చేయాలి. అందుకంటే ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించిన రీతిగా మనము కూడా మరొక కొంతమందిని నడిపించగలిగినటువంటి వారముగా మనము ఉండాలని మరి ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేరణ మరి అనేకమైనటువంటి సందర్భాలలో ప్రభువుని కలిగి చూడాలని అనుకునే వారు ఎటువంటి ఆనందము పొందగలరు బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో కనబడుతూ ఉన్నవి. అయితే ముఖ్యముగా మానవుని హృదయము ఎంత అపవిత్రముగా ఉన్నప్పటికీ యేసు ప్రభువును చేర్చుకోవటంలో మనము ముందుకు వచ్చినప్పుడు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న అపవిత్రతను పరిపూర్ణముగా చేసి పరిశుద్ధముగా చేయగలిగినటువంటి ప్రభు మనకు చూడగలరు. చిన్న బాలుడు, శిశువులే బాలుడు. మనము నయమాను పరాక్రమం కలిగినటువంటి శూరుడు, రాజుడు కూడా. అయితే ఆ సూరత్తు యుద్ధంలో జయశాతను ఓడించినటువంటి రాజులు ఎవరు లేరు. అయితే అతను యెహోవాయే అతన్ని జయించను అని మనకు రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. అయితే విషయం ఏమిటంటే దేవుని నమ్ముకున్నటువంటి చిన్నది ఇజ్రాయేలు చిన్నది ఆ ఇంటిలో ఒక దాసిగా ఉంచుకున్నాడు, పని పిల్లగా.
మనం గమనించండి, ఆమె ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆ పిల్ల. ఈ పిల్ల ప్రభువును స్తుతిస్తూ ఆనందిస్తూ దేవునిలో కొనసాగుతుంది. అయితే తన యజమానుకున్నటువంటి ఒక రోగమును, ఆ రోగంతో బాధపడుతున్నటువంటి తన యజమానుడు నయమాను ఉన్నటువంటి చూసింది. ప్రవక్త ఒకడు ఉన్నాడు సమరంలో. ఆ ప్రవక్త దగ్గర మేము వెళితే మాకు ఆ కుష్ఠరోగం పోయింది. ఆయన భక్తుడు, ప్రభు నామములో అతను ప్రార్థన చేస్తాడు, అతను చేస్తాడు అని చెప్పడం, నా భర్తకు తగ్గిపోయిందని చెప్పడంతో ఆ యజమాను నయమాను భార్య ఆ నయమానికి చెప్పినప్పుడు, మరి ఎంత పరాక్రమం గల ఏదో చిన్న పాపం, అదము మొక్క చిన్న పాపమైనా ఉండకపోదు కనుక ఈ పాపం వల్ల వచ్చే జీవితము మరణము. కనుక నయమాను అంత పరాక్రమం కలిగిన వాడైనప్పటికీ లోటు కనబడుతుంది. అతను దాని వలన అతను స్నానం చేసినప్పుడల్లా, అది కంటికి కనపడినప్పుడల్లా మనసులో ఒక వేదన, ఒక బాధ అతను ఉండటం వలన అతనికి అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నవి, బాధ, చింత. కనుక దానివల్ల విజయము పొందుతూ ఉన్నప్పటికీ అతను కృంగిపోతూ ఉన్నాడు ఆ వ్యాధి వలన. ప్రియుడ, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి ఇశ్రాయేలు చిన్నది ఈ వర్తమానము అందించడం వల్ల దేవదూత మన కాపులకు ఏ విధంగా అందించిందో, అలాగే నక్షత్రము ఏ విధముగా జ్ఞానులను ప్రభు దగ్గరకు నడిపించిందో, అలాగే ఇజ్రాయేలు ఉన్నది ఈ వర్తమానము ద్వారా నయమానును శ్రమను వెళ్ళటానికి ఒక వాహనమును ఒక రథమును శుద్ధం చేసుకున్నాడు. ఆ రథములో కొన్ని ధనమును, బంగారాలను, వస్త్రములను సిద్ధం రథము నిండా వేసుకుని వెళ్తున్నాడు. ప్రేరణ, తనకు ఎంత బంగారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా తన యొక్క వ్యాధిని కుదుర్చుకునే స్థితి లేకపోతూ ఉన్నది. కనుకనే బయలుదేరిన వెంటనే అక్కడ ఆ సొమ్ములో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు, సిరియా దేశం రాజు, ఆ రాజుకు చీటీ రాసిచ్చాడు. అయినప్పటికీ ఆయనకి ఈయనకి గొడవలు అని వారు వాదోపవాదాలు వేసుకున్నారు. ఇంతలో ఎలీషా మాట విని అప్పుడు వారిని నా యొద్దకు పంపించమని చెప్పినప్పుడు అప్పుడు ఈ నయమాను ఎలీషా దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ప్రేరా, ఎలీషాను చూసిన వెంటనే అప్పుడు ఎలీషా నయమాను చూసిన వెంటనే ఒక మాట ఉన్నాడు, మీరు వెళ్ళి యోర్దానులో 7 మారులు మరి యోర్దానులో మునిగి మీరు వెళ్ళిపోండి, మీ స్వస్థ వస్తుంది అన్నప్పుడు నయమాను ఆగ్రహించాడు. మా ఊరు నదులు లేవా? బోర్డు నదులు ఉన్నాయి, ఆ నదిలో మునిగి మేము స్వస్థత పొందలేమా? నీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్నాడు. కానీ వారు ఆగ్రహించి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో రథసారథి ఒక వర్తమానంతో, అయ్యా వారు అన్న మాట మనకేంటి, వారు ఏం చేయమని మనం చేయడానికి వచ్చాం కదా, వారు ఏమనలేదు, నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపోమన్నాడు. ఎంతకంట మనం కొట్టలేదు, తిట్టలేదు అయ్యా అని ఆ రథసారథి వర్తమానం విని మనసు మార్చుకొని మరల తిరిగి వచ్చి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగగా పశువాని బాలును వళ్ళి, పశువాని బాలుడు ఎంత అందముగా ఉంటాడు, ఎంత సుందరముగా ఉంటాడు, అటువంటి బాలుడు ఆ బాలును వళ్ళి ఆ నీటిలో మునిగి 7వ మారు మునిగి తేలినప్పుడు ఎంత సౌందర్యముగా కనపడుతున్నాడు. మోషే నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు మిరియాం మరి ఆ ఫరో కుమార్తె పెట్టును ఓపెన్ చేసినప్పుడు ఆ కనిపించే బాలుడు సౌందర్యమును చూసి ముగ్ధురాలైనట్టుగా ఈ నయమాను తన శరీరం చూసి ఆశ్చర్యపోయి ఎంతో కృతజ్ఞతుడిగా మరి తిరిగి ఆ సూర్యదేశం వచ్చాడు. మనం గమనించినట్లయితే మన వార్త, మన దేవుడిని నమ్ముకున్నటువంటి మనము ఒక శుభవార్తను మనం ఒకరికి అందిస్తే ఆ శుభవార్తను అందుకున్నటువంటి నయమాను ఏ విధంగా ఆనందం పొందాడో, అలాగే మంద కాపులు ఏ విధంగా సంతోషించారో ప్రభువును చూసి, అలాగే జ్ఞానులు ఎటువంటి ఆనందం పొందారో ఈ క్రిస్మస్ కాలంలో, ఈ ఆనంద మాసంలో నీవు నేను ప్రభువును చూసి ఆనందించే భాగ్యము మనకందరకు దేవుడు అందించాలని యేసుక్రీస్తు శాశ్వతమైన నామములో మీకు ఈ ఆనంద మాసంలో కలిగే దీవెన ఆశీర్వాదం మీకు మెండుగా ఈ వర్తమానం దగ్గర అందించమని ప్రభునామంలో వేడుకొనిచున్నాము. ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ ఆనంద మాసంలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఈ 3 గుంపుల వారికి మరి మందలో కాసుకొని ఆ చీకట్లో ఉన్న వారికి శ్రమను చూడలేదు, కానీ ప్రభును చూశారు, ప్రభును చూసి ఆనందించారు. అలాగే గుట్టలు మెట్టలు దాటుతూ మరి జ్ఞానుడైనటువంటి వారు నక్షత్రం చూసి ప్రభువు దగ్గరకు వచ్చి ఎంతో సంతోషించి ఆనందించారు.
అలాగే ఇదిగో నీ కుమారుడు కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి నాయన ఆ ఇజ్రాయేలు సన్నది వర్తమానం విని ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు నాయన ఆ ఎలీషా ధిక్కరించినప్పటికీ మరలా తిరిగి వచ్చి 7 మారులు మునగగా తన యొక్క శరీరము ఏ విధముగా పశుపాలుని దేహం వల్ల అందమైనటువంటిగా మనం చూస్తూ ఉన్నాము. అటువంటి ఆనందము సంతోషము నాయన చూస్తున్న బిడ్డలందరికీ, అలాగే వినుస్తున్న ప్రియ బిడ్డలకు నాయన ఈ ఆనంద మాసంలో ఈ ఆనంద దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలగాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమ